వారం రోజుల్లో ఆయన్ని మామూలు మనిషిని చేస్తానని అత్తయ్యగారితో ఛాలెంజ్ చేశాను. కానీ ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల్లో నుంచి వారం రోజుల్లో మామూలు మనిషి అవ్వాలంటే ఎలా? ఒకవేళ అలా కాని పరిస్థితుల్లో నేను శాశ్వతంగా ఆయన్ని వదిలి వెళ్ళిపోవాలా? ఆయన్ని వదిలి నేను ఉండగలనా? ఇప్పుడేం చేయాలి? ఎలా ఆయన్ని వారం రోజుల్లో మామూలు మనిషిని చేయాలి? తెలివైన వాళ్ళు కూడా ఆవేశంలో తప్పులు చేస్తూ ఉంటారు అంటారు. నువ్వు కూడా అలాగే చేసావుగా. ఏంటలా చూస్తున్నావు? నువ్వు చేస్తున్న మిస్టేక్ ఏంటా అనా? వారం రోజుల్లో చరణ్ని మామూలు మనిషిని చేస్తాను, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఛాలెంజ్ చేశావు కదా. అదే నువ్వు చేసిన తప్పు. ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పారు కదా, చరణ్కి ఎంతో ట్రీట్మెంట్ చేస్తే గాని కాలు రావడానికి కొంత సమయమైనా పడుతుంది అని. అలాంటిది వారం రోజుల్లో నువ్వేం చేయగలవు? అదే డాక్టర్ గారు ఇంకోటి కూడా చెప్పారు కదా, కొన్ని సిచ్యువేషన్స్ లో ఒక్క రోజులోనే ఆయన కాలు బాగవచ్చని. అది మర్చిపోయావా నువ్వు? అదేదైనా మిరాకిల్ జరిగితే అవకాశం ఉంది అని చెప్పారు. నీ వల్ల ఏం మిరాకిల్ జరుగుద్ది? సో ఛాలెంజ్లో నువ్వు ఓడిపోవడం ఖాయం. ఇంట్లో నుంచి తట్టబుట్ట సర్దుకుని నువ్వు బయటికి పోవడమూ ఖాయం. ఎప్పుడెప్పుడు ఆయన్ని నన్ను విడదీద్దామా, ఎప్పుడెప్పుడు నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపేద్దామనే కదా ఇంతకాలం నుంచి నువ్వెదురు చూస్తున్నావు. ఇప్పటి వరకు నీ ఆశ తీరలేదు. పాపం, ఇప్పటి వరకు తీరుతుందేమో అన్న భ్రమలో బతుకుతున్నావు. సరే, 1 వీక్ అయినా అదే భ్రమలో అదే ఆనందంలో బతుకు. ఎందుకంటే తర్వాత ఛాలెంజ్ లో నేను గెలిచిన తర్వాత నువ్వేడవడం తప్ప ఏమీ చేయలేవు. అంటే ఛాలెంజ్లో గెలుస్తాననే అనుకుంటున్నావా? గెలిచి తీరుతాను. ఏం చూసుకునే నీకింత ధైర్యం? నాకు నేనే ధైర్యం. నీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ మంచి చేయాలని చూసే వాళ్ళకి గోతులు తవ్వాలనుకునే దాని కడుపును పుట్టలేదే. చేతనైనంత వరకు అవతల వాళ్ళకి సాయం చేయడం, తేడా వస్తే తెగించి ఎదిరించి ఎంత దూరమైనా వెళ్లి పోరాడే దమ్ము ధైర్యమున్నా గుండమ్మ కడుపున పుట్టాను. గుండమ్మ కూతుర్ని నేను. మా అమ్మకి ఓటమి లేదు, ఈ పల్లవికి కూడా ఓటమి రాదు. గుర్తుంచుకో. ఆపు. మా అమ్మ తోపండి, మీరొచ్చి నా వీపుకోకండి, ఈ డైలాగులన్నీ చెప్పకు. నువ్వు ఇక్కడే ఉంటావు, నేను ఇక్కడే ఉంటాను. వారం రోజుల్లో నువ్వు ఛాలెంజ్లో ఎలా గెలుస్తావో నేను చూస్తాను. చూపిస్తాను. వెయిట్ చేయి. ఏమండి, లేవండి. లేవండి. మెల్లగా మెల్లగా. ఏమండి, ఏమండి? ప్రేమ గోదారై
ఏడవండి. పొంగింది ప్రేమ గోదారై, అల్లింది ఆశలేయదపై, పువ్వంటి మనసులే ఒకటై, పూయాలి కన్నుల్లో పంటై, ఈ బాపు బొమ్మ కోసం ఈ బాపు బొమ్మ కోసం బ్రహ్మే పంపాడు స్నేహం. ఏ దిష్టి తగలకుండా దీవించండి దేవతలారా. పొంగింది ప్రేమ గోదారై, అల్లింది ఆశలేయదపై, పువ్వంటి మనసులే ఒకటై. ఇప్పటికి 3 రోజులు అయిపోయిందిరా, కానీ వాళ్ళు ఏ మార్పు కనిపించడం లేదురా. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఏంటి జరిగేది చందు? ఇంకొక 3 రోజులు గడిచిపోతుంది అంతే. తర్వాత అది బయటికి పోతుంది. అదే జరిగేది. అవునదినా, నాకు కూడా కావాల్సింది అదే. అవునరా, దాన్ని బయటికి పంపిస్తాం సరే, కానీ చరణ్ పరిస్థితి ఏంటి అని. మీకేం కాదండి. ఖచ్చితంగా మీకు త్వరలోనే కాళ్ళు వస్తాయి. మీరు త్వరలోనే మామూలు మనిషి అవుతారు. నాకైతే హోప్ లేదు. నాకు నమ్మకం ఉందండి. అలాగే నేను నమ్మడం కాదు, మిమ్మల్ని మీరు నమ్మాలి. త్వరలోనే మీరు లేచి తిరుగుతారనే నమ్మకం మీ మనసులో బలంగా పడితే ఆటోమేటిక్గా మీరు రికవరీ అవుతారు. ఊరికే జలపాతం ఈ రామ సక్కనమ్మ తీరే, మనసే బంగారం ఆయ సీనయ్యకి మారే, ఈ ముచ్చటైన దంట ఈ ముచ్చటైన జంట సాగాలి నూరేళ్ళంట. ఆనింగి నేలకే కన్నుల పంటయింది జంట. రమ్మంటే రాధవాసంతం కూసేటి కోయిలమ్మ కోసం చాలంట గోరంత దీపం.